Welcome back to Raw Reviews. Here is the most awaited and the most wanted movie, Haihara Veeramalu. Trailer అయితే just లో డ్రాప్ అయింది అండ్ ట్రైలర్ వాస్ లైక్ పర్వాలేదు కూడా కాదు భయ్య. ఇట్స్ అండ్ బిలో యావరేజ్ ట్రైలర్ భయ్య. ట్రైలర్ కట్ కూడా అంత ఇంప్రెసింగ్ గా అంత ప్రాపర్ గా అయితే లేదు భయ్య. లిటరల్లీ ఈ మూవీ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ కి ఈ వచ్చిన ట్రైలర్ కి లిటరల్లీ కొంచెం అంటే కొంచెం కూడా సంబంధం అయితే లేదు. ట్రైలర్ లో నచ్చింది నాకు సింగిల్ అంటే సింగిల్ ఫ్రేమ్. ట్రైలర్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ బ్లడ్ ఫ్రేమ్ ఉంటే చూడండి, అదొక్కటే బాగుంది భయ్య. లైక్ ఓజీ వైబ్స్ వస్తున్నాయి అది చూస్తుంటే. అండ్ ఈ మూవీ పేరు వచ్చేసి మనకి వీరమల్లు గోల్కొండకైతే వెళ్తాడు. లైక్ గోల్కొండ కోహినూర్ని తీసుకొద్దామని చెప్పి. సో అలా గోల్కొండకి వెళ్ళినప్పుడు హరిహర వీరమల్లు లైక్ మన వీరమల్లు గారైతే అక్కడ జరిగే ఆధర్మాన్ని అవన్నీ చూసి ఇది తప్పు ఇది ధర్మం కాదని చెప్పి ధర్మం వైపు నిలబడదామని చెప్పి ఆయన నిలబడి అండ్ అక్కడ నుంచి ఆయన ఢిల్లీకి వెళ్తాడు. ఇది మనకు వచ్చేసి మూవీ పేరు భయ్య. అండ్ నాకు అంత ప్రాపర్ ఐడియా అయితే లేదు హిస్టరీ మీద. సో అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ మేబీ ఇదే మూవీ ప్లాట్ అయి ఉంటుంది. అండ్ ట్రైలర్ లో మనకి పవన్ కళ్యాణ్ గారు అసలు వీరమల్లు క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నారో లేదా అని చాలా డౌట్ అయితే వచ్చింది నాకైతే. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, మనకి నార్మల్ కమర్షియల్ మూవీస్ ఎలా ఉన్నాయో సో ఈ మూవీలో కూడా అంతే ఉంది. ఇది ఒక హై బడ్జెట్ మూవీ, ఇది ఒక హిస్టరీ మూవీ. లైక్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసుకుని చేయాలి. ఆ క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ గారికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ బ్యాలెన్స్ స్కోర్ ఇట్స్ అండ్ వరస్ట్ బ్యాలెన్స్ స్కోర్ మనకి ఏం లేదు భయ్య. బ్యాలెన్స్ స్కోర్ లో అలా పాట పడేసారు వెనకాల అంతే. అండ్ ఈ మూవీలో మనకి పవన్ కళ్యాణ్ గారు డ్యూయల్ రోల్ అంటే కాదు బ్రో, డ్యూయల్ రోల్ అయితే కాదు. అండ్ ఆఫ్టర్ ఆదిపురుష్ మూవీ తర్వాత మనకి హెవీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్న మూవీ అయితే హరిహర వీరమల్లు. అండ్ విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయంటే దే వేర్ డీసెంట్ అండ్ ఒకేష్ విఎఫ్ఎక్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఉన్నాయి అంతే విఎఫ్ఎక్స్. అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ మనకి ట్రావెల్ మొత్తం ఉంటుంది అనుకున్నాం, బట్ స్టార్టింగ్ ఒక ఫ్యూ సెకండ్స్ ఉండి అలా వెళ్ళిపోతుంది అంతే. అండ్ ఈ మూవీ మనకి పార్ట్ వన్ దిర్ విల్ బి పార్ట్ 2 ఆల్సో. పార్ట్ 1 ఎవరు చేయగట్లే. అండ్ ప్రెసెంట్ మూవీ ఉన్న సిచ్యువేషన్ కి, ప్రెసెంట్ మూవీకి ఉన్న హైప్ కి ఈ ట్రైలర్ నో మ్యాచ్ మ్యాన్. అస్సలు మ్యాచ్ అంటే మ్యాచే లేదు. అంటే ట్రైలర్ ఎలా ఉండాలంటే డౌన్ రేటెడ్ ఉన్న హైప్ మూవీకి ఆ ట్రైలర్ చూడగానే ఇట్లా హైప్ రావాలి, అలా ఉండాలి ట్రైలర్ అయితే. అనేది ఇది ఉన్న హైప్ కూడా తగ్గించే అవుతుంది ట్రైలర్ అయితే. హైప్ ఉంది, మూవీకి హైప్ ఉంది, నేను లేదని చెప్పట్లేదు, బట్ ఫ్యాన్స్ కి మాత్రం ఉందంత హైప్. నార్మల్ ఆడియన్స్ కి, రెగ్యులర్ ఆడియన్స్ కి, థియేటర్ కి లాక్కొచ్చేంత ప్రాపర్ హైప్ అయితే లేదు. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ కూడా మనకి అలానే ఉంది. సాంగ్స్ ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో ఎవరికి తెలియదు. టీజర్ వాస్ లిటరల్ వరస్ట్ అండ్ ట్రైలర్ కూడా మనకి వరస్ట్ కైనా కొంచెం పైకి అయితే ఉంది అంతే. అండ్ ఈ మూవీ మనకి జూలై 24 కి అయితే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే ఇంత జల్దీ వచ్చింది కాబట్టి మనకి దేర్ విల్ బి ఏ రిలీజ్ ట్రైలర్ పక్కా. అండ్ అంతే బ్రో, ఈ ట్రైలర్ దీనికి మించి ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు, చూడాల్సింది కూడా ఏం లేదు. ఏదో ఒక హైట్ మెయింటైన్ చేస్తుంది, ఒక రేంజ్ ఒక మాదిరి ఉంటుంది అనుకునే ట్రైలర్, బట్ ఇట్స్ అండ్ కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ మ్యాన్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ మూవీ నుంచి మనకి ఇంకొక కంటెంట్ అయితే రావాల్సింది, లైక్ ఒక సాంగ్ రావాల్సింది అండ్ రిలీజ్ ట్రైలర్ కూడా రావాల్సింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా ఈ మూవీ ఇచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ వాస్ లిటరలీ డౌన్ రేటెడ్ టు హైప్ అంతే. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 1/5. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్ వన్.